ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాకు చెందిన అజయ్ కుమార్ జాన్సా పోలీస్ స్టేషన్‌లో వారణాసి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దయచేసి ఈయన విడుదల కోసం ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమిలి, చల్లపేట పరిధిలోని ఒక చర్చిపై దాడి విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ నాయకులు మరియు దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పిలిపించి, ఇక మీదట చర్చిలపై దాడికి పాల్పడమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వగా, పోలీసుల సమక్షంలో సమస్య పరిష్కారము అయినది. ఇంతకు ముందు అదే ప్రాంతంలో 2 చర్చిలపై దాడి జరిగినది విదితమే. సమస్య పరిష్కారమైనందుకు దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా సికిందర్‌పూర్‌కు చెందిన పాస్టర్ జోస్ థామస్ బెయిల్ దరఖాస్తును క్రింది కోర్టు తిరస్కరించింది. తిరిగి సెషన్ కోర్టుకి బెయిల్ దరఖాస్తు చేయబడినది. బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లాలో మత మార్పిడి ఆరోపణలపై పాస్టర్ అనిల్ కుమార్, పాస్టర్ సునీల్ కుమార్, రామ్ సింగ్ మరియు సునీతలను అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరి బెయిలు జిల్లా కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు అలహాబాదు హైకోర్టులో దాఖలు చేయబడినది. 2025 డిసెంబర్ 21 నుండి వీరు జైల్లో ఉన్నారు. త్వరలో వీరికి హైకోర్టులో బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్తెనపల్లికు చెందిన పాస్టర్ శ్రీనివాస్ నాయక్ గారి కేసు విచారణ ఉత్తరప్రదేశ్ కోర్టులో ఈరోజు జరుగుతూ ఉండగా, ఆయన మీద ఉన్న కేసు పూర్తిగా కొట్టివేయబడినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 2500 మంది తోహాలా తెగకు చెందిన ఒడిస్సా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో కల్తీ పాలు వ్యవహారం కలకలం రేపింది. రావిచేడు గ్రామంలో ఒక పాల సేకరణ కేంద్రంలో నకిలీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడులు నిర్వహించిన అధికారులు అక్కడ తయారు చేస్తున్న అనుమానాస్పద పదార్థాలు, మిల్క్ క్రీమ్, సాఫ్ట్ షుగర్లను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలు వలన ప్రజల ఆరోగ్యం ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్యలో కల్తీ పాలు వలన కొందరు చనిపోయినట్లు చూశాము. ప్రభుత్వ అధికారులు దీనిపై కఠిన చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం.